మన వాళ్ళు కరోనా వచ్చినప్పటి నుంచి కొత్త పదం చాలా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటారు. ఏంటి ప్రకృతి కోపం వచ్చింది, ప్రకృతి కోపం వచ్చింది అంటారు. ప్రకృతి అంటే ఎవరు? చెట్లు, చామలు అవే కాదు, మనం కూడా ప్రకృతియే. అంటే ఎట్లా అంటే జడ చైతన్యం అంటే పంచభూతాలు, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారాన్ని అష్ట ప్రకృతులని జడం అన్నారు. జడం అంటే ఏంటి అంటే అవి అంటే ఉంటాయి కానీ పెద్ద కథలకి ఎక్కువ ఉండవు అన్నమాట. వాటితో పాటు జీవ చైతన్యం అన్నాడు. జీవ చైతన్యం అంటే ఎవరు? మనది. అంటే ఏంటి? పాకుతున్న జంతువులు కానివ్వండి, చెట్లు కదులుతున్నవి, ఇవన్నీ కూడా జీవ చైతన్యం. అంటే అష్ట ప్రకృతుల్లో ఉన్నది, జీవ చైతన్యంలో ఉన్నది, ఉన్నదంతా కూడా మూల ప్రకృతి, ఒకటే ప్రకృతి, భగవతత్వ శక్తి, అంతకంటే ఇంకేం లేదు. మరి ఈ అష్ట ప్రకృతులు ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి? వీటన్నిటికీ కారణం ఏం చెప్తారు? 3 గుణాలు చెప్తారు. ఏంటి? ప్రకృతిలో ఉన్నవి 3 గుణాలు. ఏమేంటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఇప్పుడు సత్వగుణం ఎక్కువ ఉంటే ఏంటి? ఎక్కువ కోరికల కోసం పోకుండా ఏది విషయం ఏంటి అర్థం చేసుకుందాము అనేటువంటి జ్ఞానస్థితిలో ఉంటే దాన్ని సత్వగుణం అన్నాడు. రజోగుణం ఏంటి? 24 గంటలు ఏదో ఒక పని చేసుకుంటూ పోతూ ఉంటుంది, ఒక్క క్షణం ఆగదనమాట. దానివల్ల ఏమొస్తుందంటాడు? దుఃఖం వస్తుందంటాడు. 3వ గుణం ఏంటి? తమోగుణం. కంప్లీట్గా అజ్ఞానం. ఏంటి? ఆలస్యం, నిద్ర, ఆ తర్వాత ప్రమాదం. అంటే చేసిన తప్పులే చేసుకుంటూ పోవడం, ముందు చూపు లేకుండా ఉండడం, ఈ 3 గుణాలు అన్నాడు. ఈ 3 గుణాలు ఎక్కడివి? ప్రకృతిలోవి. ప్రకృతి అంటే ఎక్కడ? మన మనస్సే, అంతే కదా. ప్రకృతి అంటే ఏంటి? అష్ట ప్రకృతులు అంటే పంచభూతాలతో తయారైనటువంటి మనసు, బుద్ధి, అహంకారంతో పాటు జీవ చైతన్యం మన దగ్గర ఉంది. మనం కూడా ప్రకృతే. ప్రతిదీ కదిలేది, ప్రతిదీ ప్రకృతే. అందుకని కదులుతున్నది కాబట్టి ఎట్లా? ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, కదులుతుంది. ఆ తర్వాత మన స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. వచ్చిన వాళ్ళం వచ్చినట్టే ఉన్నామా? చిన్నగా వచ్చాము, మధ్యలో పెరుగుతున్నాం, ఇంకొంచెం పెద్దవాళ్ళమైనాము. ఆ తర్వాత నిద్రపోతాము, నిద్ర లేస్తాము, కలలు కంటాము. అక్కడ మార్పులే. ఏమంటారు వాటిని? అవస్థాత్రయం అంటారు. వాటిని ఏంటి? జాగ్రత్త అవస్థ, సుషుప్తి, స్వప్నావస్థ. అంటే ఏంటి? క్షణ క్షణం ఈ ప్రకృతి కదులుతూనే ఉంది. ఇప్పుడు ఎక్కడ కదులుతోంది? ఈ 3 గుణాలన్నీ ఎక్కడున్నాయి? నిజం చెప్పాలంటే 3 గుణాలు ఉన్నది మన దగ్గర, మన మనసుతోనే. మనం అశాంతిగా ఉన్నాము. ఎందుకు అశాంతిగా ఉన్నాము? మన మనసు సక్రమంగా ఆలోచించటం లేదు అని అర్థం. ఎందుకు ఆలోచించటం లేదు? తమో గుణ స్థితిలో ఉన్నప్పుడు దానికి జ్ఞానం లేదు కదా. అంటే ఏంటి? ముందు చూపు లేదు కదా. అందుకని చేసిన పనే రిపీటెడ్గా చేస్తూ దానికి సంబంధించినటువంటి బాధలు పడుతూ ఉంటుంది. అందుకని అప్పుడు చేయాల్సింది ఏంటి? అక్కడ మన మనసుతోటి మన గుణాన్ని మనం గుర్తించాలి. ఓహో, ఇది తమో గుణంతో వెళుతోంది, దీన్ని జాగ్రత్తగా సత్వగుణానికి తీసుకురావాలి అని. సత్వగుణానికి తీసుకురావడం అంటే ఏంటి? ఒక హయ్యెస్ట్ థాట్ మీద మనసు పెట్టడం. హయ్యెస్ట్ థాట్ ఏంటి? మనకు కనపడకుండా ఉన్నటువంటి నిరాకారమైనటువంటి భగవతత్వమే. దాని మీద ఎప్పుడైతే పెట్టామో